K24 న్యూస్. సీఎం కప్ క్రీడల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడలు నేడు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైసమ్మ తండా సర్పంచ్ బూక్యా కృష్ణానాయక్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలో పాల్గొనడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా స్నేహభావం, ఐక్యత, దేశం పట్ల గౌరవం వంటి విలువలు యువకుల్లో పెంపొందుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువత ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. మండల స్థాయి సీఎం గారి కప్కి విజేతలకి బహుమతులు ప్రదానం చేయడం ముఖ్య కార్యక్రమానికి విచ్చేసిన మన ఇప్పుడు 2 నిమిషాల టైం ఉంది కాబట్టి సభ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో కూడా రత్నాలను, వజ్రాలను బయటికి తీయాలనే ఉద్దేశంగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రామీణ క్రీడలు వాస్తవంగా ఎంతో నాకైతే సంతోషాన్ని ఇచ్చాయి. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో చాలామంది, ఈ దేశంలో ఉన్న జనాభా దాదాపుగా 140 కోట్ల జనాభా ఉంది. ఈ 140 కోట్ల జనాభాలో దాదాపుగా 60 కోట్ల జనాభా యువతనే కలిగి ఉంది ఈ దేశం. మరి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి యువత ఈ భారతదేశంలో ఉంది. మరి ఈ యువత అంతా సక్రమ మార్గంలో నడిచినట్లయితే, సక్రమ మార్గంలో నడిచి క్రీడారంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో వీళ్ళు మంచి మార్గంలో నడిచినట్లయితే మరి మన దేశం మంచి అభివృద్ధి చెంది మరి విదేశాలకి, అమెరికాకో, ఆస్ట్రేలియాకో, న్యూజిలాండ్కో, దుబాయ్కో, సౌదీకో పోనవసరం లేదు. మనమే వారికి ఉపాధి కల్పించే స్థాయికి వస్తాం. కనుక నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, పిల్లలు ఎక్కడో పంజాబ్, మహారాష్ట్ర, ముంబై, హైదరాబాద్ ఉన్నటువంటి గంజాయి లాంటి మహమ్మారి ఇవాళ గ్రామీణ ప్రాంతాలకి, తండా ప్రాంతాలకు కూడా వచ్చేసి చాలా మంది యువకులు వాటికి అట్రాక్ట్ అయ్యి, వాటికి ఆకర్షితులై వారి జీవితాలను కొంత నాశనం చేసుకుంటున్నారు. కనుక ఈ పిల్లలు ఈ క్రీడారంగం, ఈ క్రీడా పోటీలు ప్రోత్సహించడం ద్వారా పిల్లలు క్రీడారంగం వైపు మొగ్గు చూపితే వారు మానసిక ఆనందంతో పాటు శారీరకంగా కూడా వాళ్ళు చాలా బలంగా, దృఢంగా ఉండి మరి మన మధ్యలో ఒక స్నేహశీలత, ఒక స్నేహభావం, ఒక ఐక్యత, యూనిటీ, దేశం పట్ల గౌరవం, పెద్దల పట్ల మర్యాద, ముసలి వాళ్ళ పట్ల, వృద్ధుల పట్ల నైతిక విలువలతో పాటు నడుచుకుంటారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్న. వాస్తవంగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రామీణ క్రీడలు ఎక్కడంటే వాస్తవంగా మనకంటే చాలా చిన్న దేశాలు, జపాన్ లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు, వాస్తవంగా మన తెలంగాణ అంతా జనాభా కూడా కలిగి లేని దేశాలు ఇవాళ ఒలింపిక్స్ లో గొప్ప మెడలు కొట్టుకొని పోతున్నాయి. మరి ఇంత జనాభా కలిగి ఉండి, ఇంత మానవ వనరులను కలిగి ఉండి కూడా మనం ఇంకా ఆ ఒలింపిక్ లిస్ట్ లో వెనకాలనే ఉన్నాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మన దేశంలో దేశం తరపున జరిగే అంతర్జాతీయ పోటీలలో కూడా ఆడాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన మండల స్థాయి నాయకులందరూ, సార్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై భారత్.